Officers, subcontinent. Show me. ఉత్తరాంధ్ర జిల్లాలో పర్యటిస్తూ మొదటగా శ్రీకాకుళం జిల్లాకి వెళ్ళింది. విజయనగరంలో ఉన్నాం. ఇక్కడ నుంచి పడి అనకాపల్లి జిల్లాకి వెళ్ళాలని చెప్పి అనుకుంటున్నాను. ప్రతి చోట జిల్లా అధికారులతో నేరాల శాంతి భద్రతపై సమీక్ష జరిపి వారి పనితీరు ఎలా ఉందో చూసి బాగా ఉన్న విషయాలు అప్రిషియేట్ చేసి అభినందించి ఎక్కడ చిన్న గ్యాప్స్ ఉన్నట్లయితే అలా చేసుకోవాలి చేయాలని చెప్పి ఆ గ్యాప్స్ పూడ్చుకోవాలి చెప్పాలని రావడం జరిగింది. ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు చైతన్యపరచాలని, ఇంకా గంజాయి సాగుని అంటే సోర్స్ దగ్గర ఆపాలని, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ ఆపాలని, రవాణా ఆపాలని, కన్సంప్షన్ కూడా కంట్రోల్ చేయాలని చెప్పి వీటికి సంబంధించిన కింగ్ పింగ్స్ గ్యాంగ్స్టర్స్ ఎవరుతున్నారో గ్యాంగ్లో ఉన్నారో మన రాష్ట్రానికి సంబంధించిన భయపడదని వాటిని ఐడెంటిఫై చేసి యాక్షన్ తీసుకోవడం, చెక్ పోస్టులు బలోపేతం చేయడం, ఇవన్నీ చర్యలు చేయడం ద్వారా చక్కటి ఫలితాలు వచ్చింది చూసాము. సంకల్పరాపం అనేటువంటి ఒక వెహికల్ పెట్టుకొని గ్రామాలతో పాటు టౌన్లో కూడా ప్రజలు అవగాహన కల్పిస్తాం. ముఖ్యంగా 2 విషయాలపైన, ఒకటి సైబర్ క్రైమ్, డిజిటల్ అరెస్ట్, హనీ ట్రాప్ అనేది లేదా సెక్స్టార్షన్ దానిపైన, ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్, జాబ్ ర్యాకెట్స్ వాటిపైన అవగాహన కల్పించడం ఒకటైతే, రెండవది గంజాయి నిర్మూలన గురించి తెలియజేయడం, అదేవిధంగా మహిళలపై చిన్నారులపై జరిగినటువంటి లైంగిక వేధింపులు అత్యాచారాలపై సమాయత్తం చేయడం, రోడ్ యాక్సిడెంట్స్ విషయంలో రోడ్ సేఫ్టీ గురించి రోడ్డు భద్రత గురించి చెప్పడం, ఇవన్నీ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఈ మధ్యకాలంలో అంటే మీ అందరి ద్వారా ఒకసారి నేను తెలియజేయాలనుకుంటున్నాను, ఆల్రెడీ ఎస్పీ చెప్తా ఉన్నారు. డిజిటల్ అరెస్ట్ అనేటువంటి ఒక ఫోన్ కాల్స్ ద్వారా, వీడియో కాల్స్ ద్వారా కొంచెం ధనవంతుల్ని భయభ్రాంతులు చేసి వారిని భయంలో పెట్టి వారి చేత మనీ ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నారు. డిజిటల్ అరెస్ట్ అనేది అసలు లేదు భారతీయ చట్టంలో. అసలు డిజిటల్ అరెస్ట్ అనే కాన్సెప్ట్ లేదు. దయచేసి అందరూ అర్థం చేసుకోండి. డిజిటల్ అరెస్ట్ అనేది భయపడిపోయి మనీ ట్రాన్స్ఫర్ అనేది చేయొద్దు. అదేవిధంగా మీకు ఏదో పార్సల్ అక్కడ ఇరిగిపోయింది, బాంబేలో ఉంది, ఢిల్లీలో ఉందంటే తెలుసో తెలియకో మనీ ట్రాన్స్ఫర్ చేయడానికి చేయకండి. సో ఈ మధ్య కాలంలో డిజిటల్ అరెస్ట్ విషయంలో జనరల్ సైబర్ క్రైమ్ చాలా కష్టం. ముఖ్యంగా డిజిటల్ అరెస్ట్ విషయంలో అమౌంట్ని ముద్దాయిని ఐడెంటిఫై చేయడం, అమౌంట్ని ఫ్రీజ్ చేయడం, అదేవిధంగా కంప్లైంట్ ఇప్పించుకోవడం చాలా కష్టమైన విషయం. అయినప్పటికీ మధ్యకాలంలో మనం విజయనగరం జిల్లాలో పూణేకి సంబంధించి కొంతమంది అఫెండర్స్ని, అదేవిధంగా జేఎండ్కే పోయి జమ్మూ కాశ్మీర్లో పోయి అఫెండర్స్ పట్టుకొచ్చి దాదాపు పూర్తిగా మొత్తం అమౌంట్ ఆవిడెవరు ప్రొఫెసర్ రిటైర్డ్ లెక్చర్కి మొత్తం ఇప్పించడం జరిగింది. విజయనగరంలో ఈ మధ్యకాలంలో రాజీవ్ విలాస్ రెడ్డి అనే వ్యక్తి పీడీ యాక్ట్ పెట్టడం, స్టేట్ పీడీ యాక్ట్ పెట్టడం ద్వారా ప్రజల్లో కూడా మంచి హర్షం వ్యక్తీకరించారు. పోలీసు చాలా అప్రిషియేట్ చేశారు. తర్వాత ఈ మధ్యకాలంలో టెక్నాలజీని వాడుకొని సీసీటీవీ కెమెరాలు పెంపొందించుకోవడం, నంబర్స్ పెంచడం, క్రైమ్ డిటెక్షన్లో మెరుగైన ఫలితాలు సాధించడం జరిగింది. డ్రోన్స్ వాడటం ద్వారా అసాధారణ కార్యక్రమాల ద్వారా నిఘా పెట్టడం జరిగింది. అనేక విధాలుగా ఏదైనా చూసినా కానీ
పోలీస్ మంచి ప్రోగ్రెస్ చూపిస్తూ ఉంది. అందుకే వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ వారి ఇదే స్ఫూర్తితో ఇంకా గట్టిగా పనిచేయాలని జిల్లాకి, జిల్లా పోలీసుకి మంచి పేరు తేవాలి, రాష్ట్ర పోలీసుకి మంచి పేరు తేవాలని చెప్పి వాళ్ళందరికీ ఉద్దేశించి అందరికి రావడం జరిగింది. ఓవరాల్ గా క్రైమ్ కంట్రోల్ ఉంది ఎక్సెప్ట్ సైబర్ క్రైమ్.